ప్రభు చెప్పి అందరము కూడా ప్రభు సన్నిధిలో 10 నిమిషంలో అయ్యా నా తండ్రి, ఒక మనిషితో మాట్లాడితే ఏమి ప్రయోజనం లేదు. ఆయన మీరు మాతో మాట్లాడని ప్రభు 2026వ సంవత్సరంలో నీ వాక్కు కొరకు ఎదురు చూసడానికి చేరువచ్చిన ప్రియ సంఘముతో, నాతో, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా మీరు స్పష్టంగా మాట్లాడండి. ఆయన వెనుగల చెవిని గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించిన ఏ యోగ్యత లేని మా పట్ల నీ అపారమైన కృపను చూపించి మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని మాకు కానుగా దయచేసావు. మేము పొందుకునే దయా కిరీటాన్ని దయగా భావించి ప్రతిరోజు కూడా జాగ్రత్తగా మేము ప్రభా ఈ యొక్క దినాన్ని గడపడానికి కావాల్సిన కృప దయచేయండి. ఏస్తున్నాం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఆది సంకల్పం చెప్పిన ఆయన యొక్క మహిమగల కృపను బట్టి దేవత దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఈ దివ్యమైనటువంటి అవకాశాన్ని బట్టి ప్రభు నామమున యొక్క ఈ యొక్క 2026వ సంవత్సరంలో మన సంఘాన్ని ఉద్దేశించి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి దివ్యమైనటువంటి వాక్యాన్ని 4 ప్రాముఖ్యమైన మాటల్ని మనం నేర్చుకుని మనమందరం కూడా వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే నేను ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వసాధారణంగా ఎక్కువ మంది సేవకులు నూతన సంవత్సరంలో ఎలా బ్రతకాలి అనడానికి ప్రతి ఒక్కరూ కూడా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి రాసినటువంటి ఈ 3వ అధ్యాయం 13-14 వచనాలను ఉపయోగించి ఏ విధముగా గడిచిన 2025వ సంవత్సరంలో మన జీవితాలలో అనేకమైనటువంటి సంతోషకరమైనటువంటి దినాలు కావచ్చు, దుఃఖాకరమైనటువంటి దినాలు కావచ్చు, బాధపడినటువంటి సందర్భాలు కావచ్చు, అయిన వారిని కోల్పోయినటువంటి పరిస్థితి కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడో రికార్డ్ అయినవి కాదు, కానీ మన హృదయం అనేటువంటి పలక మీద అవన్నీ కూడా రికార్డ్ అయిపోయినాయి. అవి మన హృదయంలో గుర్తుండిపోయినాయి. ఇలా గుర్తుండిపోయినటువంటి ప్రతి విషయాన్ని కూడా అపోస్తలుడైన పౌలు గారు ఇస్తున్నటువంటి సంఘానికి ఒక ఉన్నతమైనటువంటి సూచన లేదా సలహా ఏంటంటే, నేనేం చేశానంటే వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నా. మరిచి అనే మాట అక్కడ ఏమని రాయబడిందంటే, కింద పుట్టినట్లో లక్ష్య పెట్టక, అంటే ఆలోచించక, లేదా దాని గురించి పెద్దగా బాధపడక నేను ముందుకు సాగిపోవాలి. వెళ్ళిపోయినటువంటి నా జీవితంలో కోల్పోయినది ఏదైనా కావచ్చు, అది సంతోషమే కావచ్చు, లేదా నా జీవితంలో దుఃఖకరమైన పరిస్థితి కావచ్చు, నా జీవితంలో చేజారిపోయినటువంటి అవకాశాలు కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా నా జీవితంలో వెళ్ళిపోయినటువంటి కాలాన్ని తిరిగి తీసుకురాలేను. అందుకాబట్టి వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి వరకు వేగిరపడుతున్నా. ఈ పత్రిక ఏ నేపథ్యంలో రాయబడింది అని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు ఆయన స్థాపించినటువంటి అనేక సంఘాలలో
ఆయన ఎక్కువగా ఇష్టపడేటువంటి సంఘము ఈ యొక్క ఫిలిప్పీ సంఘం. ఈ ప్రపంచంలో క్రైస్తత్వాన్ని అత్యంతగా ప్రభావితం చేస్తుంది మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు అయితే, రెండవదిగా అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. ఆయన ఈ పత్రిక రాయడానికి ముఖ్య ఉద్దేశాలు మనం చూస్తే, సంఘాన్ని స్థాపించిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారిని తీసుకువెళ్ళి చెరసాలలో బంధించారు రోమా ప్రభుత్వం వారు. ఆ రోమా చెరసాలలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి ఎపఫ్రో అనేటువంటి ఆయన గారి ద్వారా కొంత ధనాన్ని ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారి దగ్గర పంపించారు. అలా వచ్చేటువంటి క్రమంలో ఆ సంఘం యొక్క యోగక్షేమాలు అడిగితే, సంఘములో కొంతమంది గలిబిలిగా ఉంటున్నారు, సంఘములో కొన్ని అవతవకలు జరుగుతున్నాయి అని చెప్పి సంఘాన్ని కూర్చున్నటువంటి వివరణ అంతా కూడా ఇచ్చినప్పుడు, పౌలు గారు ఆ జైల్లో ఉండి సంఘానికి రాసినటువంటి విలువైనటువంటి పత్రిక ఈ ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పు అనేటువంటి పేరు ఎలా వచ్చిందని చూస్తే, మనకందరికీ తెలిసినటువంటి గ్రేట్ అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 356 సంవత్సరంలో ఈ ఫిలిప్పీ పట్టణాన్ని స్వాధీనపరుచుకొని, ఆ పట్టణానికి అలెగ్జాండర్ గారి యొక్క తండ్రి యొక్క పేరు ఫిలిప్పు కనుక ఆ పట్టణానికి శ్రేష్టమైనటువంటి వసతి కలిగినటువంటి అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ప్రాంతమైనటువంటి ఫిలిప్పీకి ఫిలిప్పు అని పేరు పెట్టారు, తండ్రి యొక్క పేరు సందర్భంగా. ఇక్కడ ఈ యొక్క ప్రాంతము చాలా అన్నిటికీ కూడా వసతులకి అనుకూలమైనటువంటి ప్రాంతం. ఒక రకంగా చెప్పాలంటే మంచి సిటీ. కాబట్టి యూరోప్ ఖండంలోనే అద్భుతమైనటువంటి సిటీ ఈ యొక్క ఫిలిప్పీ పట్టణం. కాబట్టి అనేక మంది ఆయా ఉద్యోగాలు చేసి గొప్ప గొప్ప ప్రభుత్వ ఉద్యోగాలలో రిటైర్ అయిపోయిన అందరూ కూడా వెళ్ళి ఈ ఫిలిప్పు అనే ప్రాంతంలో మేము నివసించాలి చివరి జీవితము అన్నట్లుగా భావించి ఈ పట్టణంలోనే వారు స్థలాలు కొనుక్కుని చక్కని ఇల్లు కట్టుకుని సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మందిరానికి వస్తూ ఉండేవారు. వారు మందిరానికి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళ జీవితాలలో వాళ్ళు కూర్చున్నప్పటికీ కూడా, సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మనసుల్లో ఒక రకమైన ఆలోచన, మేమెవరు, నేను గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్ని, నేనెవరిని, ఒక మంచి డాక్టర్ని, నేనెవరిని, ఒక మంచి ఉద్యోగం కలిగిన వ్యక్తిని, చాలా ఆస్తిపరుని అని చెప్పి దేవుని మందిరానికి వస్తున్నారే కానీ మందిరానికి వచ్చి కూడా ఆ వెనకున్నటువంటి పరిస్థితిని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితి. ఆ హృదయంలో దాగి ఉన్నటువంటి ఒక రకమైనటువంటి గర్వం, ఆ హృదయంలో దాగి ఉన్నటువంటి ఒక రకమైన అతిశయం, నేనెవరినో తెలుసా అనేటువంటి ఆ తత్వం సంఘంలో ఉన్నటువంటి కొంతమందికి ఉన్న కారణాన్ని బట్టి సంఘములో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉండేవి. కాబట్టి పౌలు గారికి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వాళ్ళు బోధించడానికి ఆయన అంటున్నాడు, నేను వెనుకున్నవి మరిచి ముందున్న వాటిపై వేగులు పడుతున్నానని చెప్పి తనను గూర్చి చెప్పగానే చెప్పాడు. ఏంటి వెనకాల ఉన్నవి మరవడం అని మనం చూస్తే, వెనకాల అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవిత చరిత్ర మనం చూస్తే 8వ దినం నాడ సున్నతి పొందినటువంటి వ్యక్తి, ఇశ్రాయేలు వంశంలో జన్మించిన గొప్ప వ్యక్తి, బెన్యామీను గోత్రికుడు, స్వతహాగా అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి డబ్బున్నటువంటి కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఆ రోజుల్లోనే గమలీయేలు అనేటువంటి ఒక చక్కని యూనివర్సిటీలో ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు చదవగలిగారంటే వాళ్ళ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం కానీ, వాళ్ళ కలిగి ఉన్న ఆస్తిపాస్తులు కానీ, ఆయన కలిగి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ మాటలతో వర్ణించలేనివి. అంతేకాకుండా అపోస్తలుడైన పౌలు గారు రక్షించబడిన తర్వాత నిజంగా ధర్మశాస్త్రం పాటించే విషయంలో గరిష్టమైనటువంటి వ్యక్తి, నీతిమంతుడుగా పరిశీలిగా భావిస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అయినటువంటి ధర్మశాస్త్రమందు అత్యాసక్తుడైనటువంటి చక్కని పారాయణం చేసి అద్భుతమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క స్వరాన్ని స్వయంగా విని సేవకు వచ్చిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు.
మనం చదువుకునే కొత్త నిబంధన గ్రంథంలో సగం కంటే ఎక్కువ పత్రికలు ఆయన రాశారు. అనేక సంఘాలు కట్టారు, అనేక సువార్త దండయాత్రలు చేశారు. ఒకనొక సందర్భంలో 3వ ఆకాశానికి ఎక్కిపోయినటువంటి అనుభవం కూడా ఉంది. ఇవేమీ కూడా అపోస్తలుడు పౌలు గారిని అతిశించేటట్లుగా చేయలేదు. ఆయన తన జీవితంలో నేనెంత గొప్పనో తెలుసా, నేనెంత సేవ చేస్తున్నానో తెలుసా, నేనెన్ని సంఘాలు కట్టినో తెలుసా, నా కుటుంబం ఏంటో తెలుసా, నా కులం ఏంటో తెలుసా, నా మతం ఏంటో తెలుసా, నా ప్రాంతం ఏంటో తెలుసా, నేను కలిగి ఉన్నటువంటి పార్టీ ఏంటో తెలుసా అనేటువంటి పరిస్థితి ఈ రోజున సంఘాల్లో వచ్చిన కారణాలు బట్టే ఈ రోజున సంఘాలు ముక్కలైపోతున్నటువంటి పరిస్థితి. సంఘాల్లో అనేకమైనటువంటి అవకాశాలు జరగడానికి ఒక క్రైస్తవుడు మారుమనసు పొందిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, క్రీస్తు రూపంలోకి మార్చబడిన తర్వాత నీ స్వారూప్యం అంతా కూడా మారిపోయి నీ వెనకడ కలిగినటువంటి ఏదైనా, నువ్వు కలిగిన ఉద్యోగం కావచ్చు, నువ్వు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు కావచ్చు, నువ్వు కలిగి ఉన్న పదవి కావచ్చు, నువ్వు కలిగి ఉన్న హోదా కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా లక్ష్య పెట్టొద్దు. వాటేటిని కూడా నీ జీవితంలో ఎన్నడూ కూడా లక్ష్య పెట్టొద్దు అని వాక్యం చెప్తుంది. దయచేసి కలవ విమోచన పరిచయం ప్రతి విశ్వాసి కూడా ఈ రాత్రికాల సమయంలో మన సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని మందిరానికి వచ్చి కూడా ఇంకా వెనకటి వాటి గురించి ఆలోచించవద్దు. వెనకున్నటువంటి నీ యొక్క కలిగినటువంటి ఆస్తిపాస్తుల గురించి ఆలోచించే ప్రయత్నం చేయొద్దు. నీ జీవితం ఎన్నడూ కూడా నీ గొప్పతనాన్ని గురించి, నీ పేరు ప్రఖ్యాతల గురించి, నువ్వు కలిగి ఉన్నటువంటి పరిస్థితి గురించి ఎన్నడూ కూడా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయదు. అట్ ద సేమ్ టైం నీ జీవితంలో ఓటమి పాలైనటువంటి ఆ వాక్యములు, నీ జీవితంలో కోల్పోయినటువంటి అవకాశాలు, నీ జీవితంలో కోల్పోయినటువంటి అనేకమైనటువంటి విలువైనటువంటి ప్రతి పరిస్థితిని బట్టి ఆలోచించదు, లక్ష్య పెట్టవద్దు. నువ్వు పొరపాటున కూడా ఒక్క క్షణాన్ని కూడా వెనక్కి తీసుకురావాలి వెళ్ళిపోయిన 2025 సంవత్సరంలో. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ముందున్న వాటి కొరకు వేగిరి పండుగ దేవుడు ప్రభు చూపించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి భయంకరమైనటువంటి బలహీనత ఏదైనా ఉందంటే కనుక మన జీవితాల్లో మర్చిపోవలసిన విషయాలను మర్చిపోవట్లేదు, మన జీవితాలు గుర్తించుకోవాల్సిన విషయాలు గుర్తించుకోవట్లేదు. అందుకాబట్టి ఈ రోజున సంఘానికి వచ్చినప్పటికీ కూడా, దేవుని సంఘకు వచ్చినప్పటికీ కూడా నువ్వు పరిపూర్ణతకు రాకపోవడానికి, పరిపూర్ణుడిగా నువ్వు మారకపోవడానికి, పరిపూర్ణ అనుభవంలోనికి రాకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏదైనా ఉందంటే కనుక అది నీ జీవితంలో కలిగి ఉన్నటువంటి ఒక రకమైన అతిశయమైన విషయాన్ని గమనించండి. దయచేసి ఎవరు కూడా దేని బట్టి అతిశించడానికి మనకి ఏ రకమైనటువంటి ధైర్యం లేదు. దేవుని స్తోత్రాలు. కాబట్టి మొట్టమొదటిగా ఈ 2026 సంవత్సరంలో మొదటి ప్రసంగంలో దేవునితో మాట్లాడుతున్న మొదటి మాట, వెనుకున్నవి మర్చిపోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే మన జీవితాలలో గడిచిన సంవత్సరం వరకు కూడా, డిసెంబర్ 25 సంవత్సరం వరకు కూడా నీ జీవితంలో ఎవరి మీద పగ పెట్టుకున్నావో ఆ పగను విడిచిపెట్టాలి. వెనుకున్నవి మర్చిపోవాలి. రెండోది పగను విడిచిపెట్టాలి. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మేము క్షమించులాగున మీరును కూడా క్షమించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అనేక దోషాలు కప్పుతారు. పగంటే మన హృదయంలో వేరే వ్యక్తి పట్ల ఉన్నటువంటి వ్యతిరేక భావం. దాన్ని మొదట్లో మనం గనక చంపకపోతే ఆ పగ చివరికి నిన్ను నువ్వు చంపుకున్నట్లుగానే చేస్తుంది, లేదా ఎదుటి వ్యక్తినైనా కానీ చంపేటట్లుగా చేస్తుంది. పగకున్నటువంటి భయంకరమైనటువంటి లక్షణము అది చావును కోరుకునేది. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, ఈ 2026 సంవత్సరంలో 2025 సంవత్సరం వరకు కూడా ఎవరి మీద అయితే మనకు పగ ఉందో, ప్రతీకారాలు ఉన్నాయో, కక్షలు ఉన్నాయో, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ 2026 సంవత్సరంలో నవనూతనమైనటువంటి గుండెల నిండా దేవుని యొక్క ప్రేమ నింపుకొని నీ ఎడల అపరాధము చేస్తున్న వారిని
మనస్ఫూర్తిగా క్షమించేటువంటి ఆ క్షమాగుణాన్ని ప్రభు మనకు దయచేయాలి. ఎందుకంటే ప్రభు మనల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఇతరులను క్షమించండి. యేసు ప్రభు దీన్ని గూర్చి ఒక విలువైనటువంటి ఉపమానం చెప్పారు. ఒక యజమానుడి దగ్గర పనిచేసే వాడికి కొంత అప్పు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు అప్పు ఉన్నాడు. 10,000 రూపాయలు అప్పు ఉంటే నేను కట్టుకోలేను ఆయన, నేను పిల్లలతో ఉన్నాను, నాకు డబ్బులు రావట్లేదు అంటే ఆ యజమానుడు పోలేరా నువ్వు కట్టొద్దని చెప్పేసి పంపించేశాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత వీడి ఇంటికి వెళ్ళిన తర్వాత వాడికి ఎవడో ఒక 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఆ 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇస్తావా చస్తావని చెప్పేసి వాడిని పట్టుకుని కొడుతుంటే ఈ విషయం కాస్త యజమానికి తెలిసింది. ఒరే, నేను నీకు 10,000 రూపాయలని నేను నీకు అప్పు కట్టకూడదని వీడిని క్షమించాను, నీ దగ్గర ఎవడో 100 రూపాయలు తీసుకుంటే ఇంత భయంకరంగా నీవు ప్రవర్తిస్తావా అని చెప్పి అక్కడ ఆ యొక్క దాసుని తీసుకెళ్లి చెడ్డ దాసులు అని చెప్పి జైల్లో పెట్టినట్లుగా మన యేసు ప్రభువు మనం చెప్పారు. దీని యొక్క అంతరార్థాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనం క్షమించిన ప్రకారం మనం కూడా ఒకరినొకరు క్షమించుకునే వారిగా ఉండాలి. క్షమించే గుణం మనకు రావాలంటే మనసులో దాగున్నటువంటి ప్రతి పగని కూడా చంపుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, దయచేసి సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలని ప్రభు పేరు మిమ్మల్ని వేడుకొనుచుంటున్నాను. అంటే కక్షలు ఉండవద్దు, ఏకభావం ఉండండి. ఈ రోజున సంఘాలు అభివృద్ధి చెందాలంటే, సంఘాలు విస్తరించబడాలంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇది నాకు కుటుంబం అనే భావన కలిగి ఉండాలంటే సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిలో కూడా గుండె లోతులు ఏ రకమైన కక్షలు, ఏ రకమైనటువంటి ద్వేషభావాలు లేకుండా ఏక మనసుతో ఏకాత్మతో ఏక తాత్పర్యంతో ఈ రోజున సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఒకే రక్తము ఒకే యొక్క బల్లో పాలు పంచుకుని మనం అందరము కూడా ఒకే ఆలోచనతో ప్రభువుని వెంబడించడానికి దేవుడు ప్రభు చూపించాలి. ఏ ఒక్కరమో కూడా 2026వ సంవత్సరంలో పగలతో ఈ సంవత్సరాన్ని గడిపినట్లయితే అది చాలా ప్రమాదమైన విషయాన్ని గమనించాలని ప్రభు కూడా తెలియజేస్తున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనంలో అక్కడ జరిగినటువంటి సంభవం మీకు అందరికీ కూడా తెలుసు. తన తండ్రి అయినటువంటి యాకోబు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలని దొంగచాటున అతడు స్వీకరించాడు. ఈ విషయం తెలిసినటువంటి యాసావు భయంకరంగా కోపగించుకుని పగ పెట్టుకుని తన తమ్ముడైనటువంటి యాకోబుని చంపాలని చెప్పి చంపడం కొరకు సమయాన్ని అతడు వెతుకుచూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి తన తల్లి అయిన రెబ్కా ఈ యొక్క యాకోబుని తీసుకెళ్లి తన అన్న దగ్గరికి పంపించేసింది. అంటే అక్కడ స్పష్టంగా 27వ అధ్యాయం 41వ వచనం నుంచి చదువుకుంటూ వస్తే కనుక యాకోబు మీద యాకోబు గుండె లోతుల నిండా కూడా భయంకరమైన పగ ఉంది. ఆ భయంకర పగ అతన్ని చంపడానికి కూడా వెనకాడనటువంటి భయంకరంగా అతన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ రోజు నీ జీవితంలో నా జీవితంలో కలిగి ఉన్న ఆ పగ, ఆ ప్రతీకారం, ఆ భయంకరమైనటువంటి క్రూరత్వం మనిషిని చంపడానికి కూడా వెనకాడదు. ఈ రోజున అనేక కుటుంబాలలో, అనేకమైనటువంటి సంఘాలలో, ఆ యొక్క సమాజాలలో ఈ రోజున భయంకరంగా ఒకరినొకరు చంపుకుంటున్నారంటే ఆస్తి కోసం, అంతస్తుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, పదవుల కోసం, తమ్ముడని చూడకుండా, అన్నని చూడకుండా, అక్కని చూడకుండా, చెల్లని చూడకుండా ఈ రోజున భయంకరంగా ప్రాణాలు తీసుకోగలుగుతున్నారంటే ప్రధాన కారణము ఒక వ్యక్తి పట్ల మనిషి కలిగి ఉన్నటువంటి పగ. ఆ వ్యక్తి యొక్క ప్రాణాలు తీసే వరకు లేదా ఈమె ప్రాణం పోగొట్టుకునేంత వరకు కూడా అది నిద్రపోదు. మన మధ్య జరుగుతున్న అనేక సంఘటనలు ఇవన్నీ కూడా మనకు దృష్టాంతముగా ఉన్నవి అనే సంగతిని ప్రతి ఒక్కరూ గమనించండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో
మనమందరం కూడా ఆదాము అవ్వకి జన్మించినటువంటి వ్యక్తి మీకు అందరూ కూడా తెలుసు. ఆదికాండ 4వ అధ్యాయము 5 నుంచి 8 వచ్చిన చూస్తే కయ్యను హేబేలుని కయ్యను పగ పెట్టుకుని తన అర్పణలో అంగీకరించలేదని ఒక అక్కుసుతో ఈ యొక్క కయ్యను అనేవాడు హేబేలుని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? తన తమ్ముడి మీద పగ పెట్టుకుని, తన తమ్ముడి మీద భయంకర పగ పెట్టుకుని, ఆ పగ నిందారహితుడైనటువంటి ఆ నీతిమంతుడైనటువంటి ఈ యొక్క ప్రైజ్ హల్లెలూయా, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి సార్ ఆలోచించండి. హేబేలు ఏం తప్పు చేశాడండి? హేబేలు ఎంతగా నీతిమంతుడిగా తన ఆత్మలో అంగీకరించమని అంటే, నా తమ్ముళ్ళు ఉన్న భక్తి నాకు కావాలి, నా తమ్ముళ్ళ యథార్థత నాకు కావాలి, నాలో ఉన్న లోపాల సరిదిద్దుకోవాలి అనేటువంటి భావన ఏమాత్రం కూడా కయ్యనికి రాకుండా హృదయం చెడిపోయి తమ్ముడి మీద పగ పెట్టుకుని చంపేంత వరకు కూడా నిద్రపోకుండా ఒక దేశదిమ్మరకు అయిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, పగ వాళ్ళని చంపితే చల్లారిపోదు, తర్వాత అనుభవించేటువంటి దాని యొక్క పరివాసనం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో మనం చూడగలుగుతాం. ఈరోజు నువ్వు కలిగి ఉన్న పగ ఆ ఎదుటి వ్యక్తిని చంపాలనేసి నేను ప్రేరేపిస్తుంది. అలా చంపేసిన తర్వాత నీ జీవితంలో జరిగేటువంటి భయంకర దుర్ఘటనలు మీరు చరిత్ర చూడండి. పగతో ఇతరులు చంపిన వాళ్ళు, పగతో ఇతరులకు అన్యాయం చేసిన వాళ్ళు, తర్వాత వాళ్ళు అనుభవించేటువంటి భయంకరమైన క్షోభ ఈ ప్రపంచం ఎవ్వరూ కూడా తీర్చలేని భయంకరమైన పరిస్థితి ఎంతో మంది మనం చూస్తూ ఉంటున్నాం. ఒక రోజున ఒక భార్యాభర్తలు ఎదుటి వ్యక్తి మీద కోపం ఉంది, వారిని ఎలాగైనా చంపించాలని చెప్పి ఆ పగ చంపే వరకు వెళ్ళింది. వెంటనే కొన్ని లక్షల రూపాయలు పెట్టి, ఇదిగో ఆ వ్యక్తిని కనుక చంపేస్తే కనుక మేము ఇన్ని లక్షలు ఇస్తామని చెప్పేసి బేరం కుదుర్చుకున్నారు. అలా కుదుర్చుకున్నట్లుగానే వెళ్ళి ఆ వ్యక్తిని అన్యం పుణ్యం తినట ఆ వ్యక్తిని పగ అనేటువంటి ఒకే కారణాన్ని బట్టి చంపేశారు. అంత పీడలేంది, హ్యాపీ అనుకున్నాడు. వారం రోజులు అయ్యేసరికి ఎవరు చంపారు, ఎవరు చంపించారో ఇవన్నీ కూడా పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అన్నీ కూడా తెలిసినాయి. ఈ వార్త తెలిసినటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా అమ్మో మనం ఎవరికి తెలియకుండా చేయాలనుకున్నాం కానీ తెలిసిపోయింది, ఇప్పుడు ఏమవ్వాలి అని చెప్పి భయంతో భార్య భర్తలు ఇద్దరు కూడా చెరుకు ఫ్యాన్ కురేసి చచ్చిపోయారు. వారం రోజుల తర్వాత వీళ్ళ చావుకి ఎవరి కారణం? వీళ్ళ చావుకి వాళ్ళే కారణం. వాళ్ళు కలిగి ఉన్నటువంటి పగే వాళ్ళ జీవితాల్లో భయంకరమైనటువంటి విషాదాన్ని మిగిలించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా మీరందరూ కూడా మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు మనం చూసినట్లయితే కనుక అక్కడ సౌలు అలాగే దావీదు కనిపిస్తారు. సౌలుని దావీదుని ఇద్దరినే కూడా వారు పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. అలా పొగిడే ప్రయత్నం చేస్తుంటే యుద్ధానికి చేయడానికి సాహసం చేసి ప్రాణాలు తెగించి వెళ్ళిన దావీదు దీనికి అర్హుడు అని చెప్పి అతన్ని హత్తుకోవలసినటువంటి సౌలు ఆనాటి నుంచి కూడా దావీదు మీద విశ్వసూపు చూచి మనసులో పగ పెట్టుకున్నాడు. మనసులో పగ పెట్టుకుని ఎలా చంపాలనుకున్నాడో తెలుసా? దావీదుని ఒక గోడకేసి బల్లెముతో పొడిచి చంపాలనేటువంటి భయంకరమైనటువంటి పగ ఈ యొక్క సౌల్లో రోజు రోజుకి ఎక్కువైపోతా ఉంటుంది. రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు, కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు సౌలు యొక్క మనసులో ఉన్నదల్లా ఒకే ఒక్క విషయం, దావీదుని చంపేయాలి అని చెప్పి రాత్రి పగలు తిరుగులాడుచు వెళ్ళాడు. చివరికి ఏమయ్యాడు? ఏ దావీదునైతే చంపాలనుకున్నాడు, ఏ దావీదునైతే ఎలా చంపాలనుకున్నాడో అలాగే చచ్చిపోవలసినటువంటి భయంకరమైనటువంటి మరణం అనేది సౌలు పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన మనసులో దాచుకున్న పగ తన జీవితాన్ని అంతం చేస్తుంది. ఈ రోజున 2026వ సంవత్సరంలో ఈ కలవరి మోచన పరిచయ సంఘస్థులందరూ కూడా చెప్తున్నాడు, దయచేసి కుటుంబాల్లో ఏ పగలు ప్రతీకారాలు లేకుండా, సమాజంలో ఏ పగలు ప్రతీకారం లేకుండా, ఈ లోకంలో ఎప్పుడు మనం కన్ను మూస్తామో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. బ్రతుకున్నటువంటి కొద్ది కాలంలో పగలు లేకుండా, ప్రతీకారాలు లేకుండా, కక్షలు లేకుండా, ఏక మనసుతో, ఏకాత్మతో, ఏకతాత్పర్యంతో మనం అందరం కూడా ఒకరినొకరు క్షమించుకొని, ఒకరినొకరు హత్తుకుని, ఒకరినొకరు ఆదరించుకుని ఈ పరిచయలో ముందుకు సాగిపోవడం దేవుడు సహాయం చేయనుగాక. పగ పెట్టుకోవాలని ఒక వ్యక్తి మీ అందరూ కూడా తెలుసు. ఎందుకంటే మన మనసులో గనక పగ ఉంటే గనక దేవుని ఆశీర్వాదాలు పొరపాటున కూడా పొందుకోలేము. మన మనసులో పగ
పగ పెట్టుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొరపాటు కూడా పొందుకోలేం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం సార్ చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొండ మీద ప్రసంగాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే కనుక మనస్సులో మనం పగ దాచుకున్నట్లయితే దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో పొందుకోలేము. తర్వాత మనం చూసినట్లయితే మనస్సులో పగలేనటువంటి ఒక మంచి వ్యక్తి, మీకు అందరికీ సుపరిచితమైన వ్యక్తి, ఆదికాండము 50వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మనం చూసినట్లయితే అక్కడ మనందరికీ తెలిసినటువంటి యోసేపు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోసేపు తన అన్నలు యోసేపుని మీద పగ పెట్టుకుని ఏం పెట్టుకున్నారండి? పగ పెట్టుకున్నారు. వాస్తవంగా యోసేపు తన అన్నలకు ఏమన్నా కానీ కీడు చేశాడా? లేదు. చేశాడా? లేదు. కలలో కూడా కీడుని తలంచాడా? లేదు. నీతిమంతుడు, యథార్థవంతుడు, తల్లిదండ్రులకి విధేయుడిగా జీవించిన వ్యక్తి. అలాంటి ఈ యొక్క యోసేపు మీద అన్నలందరూ కూడా పగ పెట్టుకుని వీడిని చంపేయాలి అనుకున్నారు. పగ ఎంతవరకు తీసుకెళ్ళి చూడండి. సొంత రక్త సంబంధిని కూడా చంపడానికి వెనకాడనట్లుగా ప్రేరేపించేది సాతాడిచ్చేటువంటి పగ. ఇలా ఈ యొక్క యోసేపుని చంపాలనుకున్నారు. సర్లే ఎందుకులే చంపడం అని చెప్పేసి ఆ రూబేను చెప్పిన సలహాను బట్టి గోతులో పడేశారు. ఆ తర్వాత అమ్మేసుకున్నారు. అమ్మేసిన తర్వాత కృపగల దేవుడు అతనికి ఏమాత్రం అన్యాయం చేయలేదు. ఈ యొక్క అమ్మివేయబడినటువంటి యొక్క యోసేపు తన నీతిని బట్టి, తన యథార్థతను బట్టి, తన భక్తిని బట్టి, తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, తను కలిగి నిరీక్షణ బట్టి, దేవుని మీద ఆధారపడేటువంటి ఆ తత్వాన్ని బట్టి కొన్ని సంవత్సరాలకి ఈ యొక్క యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధాని అయిపోయాడు. ఐగుప్తు దేశానికి ప్రధాని అయిన తర్వాత అన్నలందరూ కూడా యోసేపు దగ్గరికి ఆహారం కోసం వెళ్ళారు. యోసేపు దగ్గర ఆహారం వెళ్ళినప్పుడు వాళ్ళని చంపే అధికారం యోసేపుకు ఉంది. వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం యోసేపు మీద ఉంది, యోసేపుకు ఉంది. కానీ యోసేపు అలా చేయలేదండి. తన అన్నల్ని మనస్ఫూర్తిగా క్షమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనస్ఫూర్తిగా క్షమించాడు అంటే దీని అర్థము దేవుని యొక్క ప్రేమ ఎరిగిన బిడ్డలు, దేవుని యొక్క ప్రేమతో నడిచే బిడ్డలు, వాక్యానుసారంగా జీవించే బిడ్డలు, దేవుని మీద ఆధారపడి బ్రతికే బిడ్డలు, దేవుని యొక్క ప్రత్యక్ష తెలిసిన బిడ్డలు, యాక మనసు కలిగిన బిడ్డలు, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి బిడ్డ కూడా మనసులో ఎవరి మీద ఎప్పుడు ఎన్నడూ కూడా ఏ పగ మనసులో దాచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కీడు చేసిన వారు కూడా మేలు చేసే తత్వం క్రైస్తవ తత్వం. ఈ రోజున మనం అందరము కూడా ఒకవేళ 2025వ సంవత్సరం వరకు కూడా ఎవరి మీద మనం తెలిసి తెలియక పగలు ప్రతీకారాలు పెట్టుకుని మనం జీవించినట్లయితే ఈ రాత్రి ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని దయచేసి సరి చేసుకుని యోసేపు వలె పగలేని వ్యక్తులుగా ఉండి దేవుని యొద్ద నీతిమంతులుగా మార్చబడడానికి దేవుడు సహాయం చేయను గాక. నీ హృదయంలో ఉన్నటువంటి పగ, నీ హృదయంలో ఉన్నటువంటి కోపం, నీ హృదయంలో ఉన్నటువంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితి నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా చేస్తాను. మనం అనుకుంటామంతే ప్రార్థన చేస్తున్నామని, మనం అనుకుంటామంతే నేను క్రమంగా దేవుని సన్నిధికి వెళ్తున్నాను, మనం అనుకుంటామంతే నా అంత భక్తి పరురాలు, నా అంత భక్తుడు ఎవరు లేరని. కానీ మన గుండె లోతుల్లో ఒక వ్యక్తి పట్ల ఉన్న పగ మనల్ని దేవునికి దూరం చేస్తుంది ఆధ్యాత్మిక జీవితాల్లో. ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దని ప్రభువుడు తెలియజేస్తుంది. మొదటిది, వెనుకున్నవన్నీ మర్చిపోదాం. నీకు ఎంత ఆస్తున్నా, ఎంత అంతస్తులున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా అవి ఆత్మీయ జీవితానికి అడ్డు రాకూడదు. రెండవదిగా, నీ జీవితంలో యాక మనసు కలిగి పగలు ప్రతీకారాల్ని, కక్షల్ని చంపుకునే కృప ఈ 2026 సంవత్సరం మనం పొందుకుందాం. మూడవదిగా మనం చూసినట్లయితే కనుక మన జీవితాలలో కోల్పోయినటువంటి భయంకరమైనటువంటి సత్సంబంధాలని తిరిగి పునరుద్ధరింపజేసుకోవాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. సఖ్యమైన మట్టికి సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, రైట్. సత్యమైనంత మట్టుకి అందరితో కూడా ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండండి. దయచేసి ఏ ఒక్కరితో కూడా మనకి భేదాభిప్రాయాలు, గొడవలు,
ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? సాధ్యమైనంత మట్టికి అందరితో కూడా ఎలా ఉండాలంటుందండి? సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండండి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సమాధానాన్ని వెతికేవారు ఉండాలి. ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటేందుకు మీరు బహుశ్రద్ధ కలిగి ఉండిన వారుగా ఉండాలి. ఈ రోజున దేవుని యొక్క సంఘములో ఎక్కడ చూసినా కానీ ఈ రోజున కుటుంబాల్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య ఈ రోజున సమాధానం లేదు. దయచేసి ఒకవేళ మనం కూడా సమాధానం లేకుండానే 2026 సంవత్సరం అడుగు పెట్టినట్లయితే దేవుడి రాత్రికి ఒక అవకాశం ఇస్తున్నాడు. సఖ్యమైతే అందరితో కూడా ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండండి. ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి. సాధ్యమైనటువంటి అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దేవుడిని ఖచ్చితంగా దీవిస్తాడనే విషయాన్ని గమనించుదాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే గనక, నాలుగవదిగా మనం చూసినట్లయితే మన జీవితాలలో దేవుడు మనల్ని ఏ బంధకాల నుంచి, ఏ పాప బంధకాల నుంచి దేవుడు విడిపించి తన రక్తం చేత కడిగి నిన్ను ఈ స్థితిలో పెట్టాడో పొరపాటును కూడా మరలా దాసత్వం అనే క్యాడి కిందకి మనము వెళ్ళవద్దు. నీ విడిపించబడ్డావు, నువ్వు స్వతంత్రుడిగా మార్చబడ్డావు, నీ కొరకు కలువరి విమోచన రక్తము కార్చబడింది, నీకు విమోచన కలిగింది. క్రీస్తు యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ కలిగింది. నీ గతంలో చేసిన పాపములు, గతంలో చేసిన అన్యాయాలు, గతంలో చేసిన అక్రమాలు, గతంలో జీవించిన ఆ చెడ్డ బ్రతుకు నుంచి నీకు నాకు కూడా దేవుడు విడుదల ఇచ్చాడు. పొరపాటున కూడా మరలా ఆ దాసత్వం అనే కాడి కిందకి వెళ్ళొద్దు. మన జీవితాలు 2026 సంవత్సరంలో 25వ సంవత్సరంలో తీర్మానం తీసుకుని ఈ సంవత్సరం అంతా నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని చెప్పి కొన్ని పర్యాయాలు, కొన్ని సందర్భాలలో మరలా ఆ పాపమైన దాసత్వం కిందకి వెళ్ళిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ నిన్ను ఏ కృపతో విడిపించాడో ఆ కృపను మర్చిపోయి మరలా ఈ లోక సంబంధమైన దాసత్వం కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చరిత్రలో జరిగినటువంటి సంఘటన చెప్తాను. 1861 సంవత్సరం నుంచి 1865 సంవత్సరం వరకు కూడా అమెరికా దేశంలో ఒక ఉన్నతమైనటువంటి ప్రెసిడెంట్ ఉండేవారు. ఆయన పేరు అబ్రహాం లింకన్ గారు. దేవుని యొక్క ప్రేమ కలిగిన వ్యక్తి, దేవుని యొక్క అనురాగం కలిగిన వ్యక్తి, అందరూ సమానమే అనేటువంటి భావనతో పరిపాలించిన వ్యక్తి. అలాంటి పరిపాలనలో ఒక వారు జరిగింది. దాన్ని సివిల్ వార్ అంటారు. ఆంతర్యుద్ధం అంటే బయటలు కాదు, వాళ్ళు జరిగినటువంటి యుద్ధం. ఏంటి ఆ యుద్ధం అంటే, బానిసలు మాకు స్వతంత్రం కావాలి, ఈ తెల్లవారు నల్లవారైన మమ్మల్ని బానిసలుగా చూస్తున్నారు, మమ్మల్ని భయంకరంగా హింసిస్తున్నారు, మా చేత వెట్టి చాకరీ చేపిస్తున్నారు, అందు కాబట్టి మాకు స్వతంత్రం కావాలని చెప్పి యుద్ధాలు చేశారు. అనేక రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధంలో ఇంచుమించుగా 4 మిలియన్స్ మంది చచ్చిపోయారు. ఎంత కష్టపడి వారందరూ కూడా స్వతంత్రం తెచ్చుకున్నారు. అప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా సమానమే, దాసులను లేడు, యజమాను లేడు అని లేదు, అందరూ కూడా సమానంగా బ్రతకాలి. ఇది మనమందరము కూడా దేవుని ప్రేమతో దాసులుగా చూడకుండా స్వతంత్రంగా బ్రతకాలి అని చెప్పి ఒక చక్కని పరిపాలన అందించాలనుకున్నాడు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? కొన్ని దినాలు అయిన తర్వాత విడిపించబడిన దాసులందరూ కూడా, విడిపించబడిన బానిసలందరూ కూడా కొంతకాలం స్వేచ్ఛగా బ్రతికిన తర్వాత వాళ్ళ చేతిలో డబ్బులు లేక వాళ్ళ స్వేచ్ఛ జీవితాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని ఆ యొక్క ఏ విధముగా విడిపించబడ్డారో అన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళందరూ కూడా భయంకరమైనటువంటి దుర్బలమైన జీవితానికి వెళ్ళిపోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉంటే మరలా వీళ్ళందరూ కూడా వెళ్ళి ఏ యజమాని దగ్గర నుంచి అయితే బయటకు వచ్చారో పోరాడి అదే యజమాని దగ్గరికి వెళ్ళి మరలా పని కుదురుకున్నారంటే, మీ దగ్గరే పని చేస్తామయ్యా, మీరు పెట్టే ఆ బానిస బ్రతుకులో మేము ఉంటాము, ఆ పెట్టేటువంటి ఆ చల్ల అన్నం లేకపోతే కనుక పాడేటువంటి ఏది ఇచ్చినా కానీ తిని నీ దగ్గర మంచిగా పని చేసుకుంటామని చెప్పి చాలా మంది బానిసలందరూ కూడా వెళ్ళి మరలా ఆ పాత యజమాని దగ్గరికి వెళ్ళిపోయి పని కుదురుకోరంటే, విడిపించిన దానికి ఏమైనా ప్రయోజనం ఉందా?
రక్షించబడిన దానికి ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ రోజున ప్రపంచంలో అనేక మంది నిన్ను దేని నుంచి దేవుడు విడిపించాడు, ఏ బంధకాల నుంచి ప్రభు విడిపించాడు, ఏ భయంకరమైన కీడు నుంచి విడిపించాడు, ఏ దాస్యత నుంచి దేవుడు విడిపించాడు, ఏ పాప కాడి నుంచి దేవుడు విడిపించాడు. మరలా రక్షించబడిన నీవు, దేవుడి సన్నిధిలో నమ్మకంగా సాగుతున్న నీవు మరలా ఆ దాస్యత్వం అనే కాడి కిందకు వెళ్ళిపోయి మన సాక్ష్యాన్ని కోల్పోయి దేవుని యొక్క కృపకు దూరం అయిపోయి ఇక నేను ఓడిపోయాను, ఇక్కడే నేను సెటిల్ అయిపోతాను, నాకు ఇంకా భక్తిని చేయలేనని చెప్పేసి ఈ రోజు 2025 సంవత్సరంలో బ్లాక్ స్లైడర్స్ అనగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది మరలా బానిసత్వానికి వెళ్ళిపోయారు? ఈ రక్షణ విలువ తెలియక, ఈ దేవుని ప్రేమ తెలియక, ఈ లోక సంబంధం వాటి కోసం మాత్రమే కాదు, పరమందున వాటి కోసం నీకు నాకు కూడా నిత్య జీవం ఇవ్వడం కొరకు తనతో పాటు ఎదురుగాలు కూడా జీవింపజేయడానికి ఆ కృపగల దేవుడు ఈ ప్రపంచంలో అనేక మంది ఉంటే వారందరిని ప్రత్యేకించుకుని నిన్ను మాత్రమే ఎన్నుకున్నాడు, నన్ను మాత్రమే ఎన్నుకున్నాడు. ఆయన బంధకాలు చూడిపించాడు, పాప బంధకాలు చూడిపించాడు, త్రాగు నుంచి విడిపించాడు, భయంకరమైనటువంటి ఆ యొక్క డ్రగ్స్ నుంచి, భయంకరమైనటువంటి ఆ యొక్క స్మోకింగ్ నుంచి, అనేక బంధకాల్లో రహస్య పాపాల నుంచి దేవుడు మనం విడిపించి మనం స్వతంత్రంగా చేస్తే కొంతకాలం అయిన తర్వాత మరలా అదే బానిసత్వం కిందకి వెళ్ళిపోతుంటే నీకన్నా నాకన్నా దురదృష్టవంతులు ప్రపంచంలో ఎవరో కూడా ఉండరు. దయచేసి 4 విషయాలు గుర్తుపెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి విశ్వాసి కూడా వెనుకున్నవి మర్చిపోండి. ఏది లక్ష్య పెట్టవద్దు. అది నీ విజయాలైనా కావచ్చు, నీ అపజయాలైనా కావచ్చు, నీ అయిన వారిని కోల్పోయిన పరిస్థితి కావచ్చు, నువ్వు సాధించిన ఏదైనా కావచ్చు, అన్నీ మర్చిపోండి. నేను ఎవరినో తెలుసా అనే భావంతో ఉండొద్దు. రెండోది, పగ మన జీవితంలో పొరపాటును కూడా పెట్టుకోవద్దు. పగ నీ జీవితంలో నిన్నన్నా చంపేస్తుంది, ఎదుటి వ్యక్తి నన్ను చంపేస్తుంది. మన మనుషులు కనుక ఒకరినొకరు అపార్థాలు చేసుకుంటాం, వెంటనే కూర్చొని మాట్లాడుకునే వారు ఉండాలి తప్ప పగ మనసులో దాచుకుని ఎంతవరకైనా కానీ మనం మాట్లాడేవారు ఉండద్దు. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రతి విశ్వాసి గమనించండి, దేవుడి సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శక్తి మనకి అందరితో కూడా సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరితో గొడవలొద్దు, మన ఎంతకాలంలో తెలియదు, అందరితో సమాధానం ఉండాలి. ఇక చివరిగా మనం చూసినట్లయితే కనుక నీవే దాస్యత్వం నుంచి విడిపించబడ్డావో మరలా ఆ దాస్యత్వంలోకి 2026 సంవత్సరంలో పొరపాటు వెళ్లకుండా నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవడం దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందరూ కూడా తలలు వంచండి. మమ్మల్ని విడిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకుని 2026 సంవత్సరంలో మేము ఎలా బ్రతకాలో నీ వాక్యం వెలుగులో మాకు తెలియజేస్తావు తండ్రి. 4 విషయాల్ని మా మనసులో పెట్టుకుని ప్రతిరోజు కూడా ప్రభు వాక్యాన్ని అవలంబించుకుంటూ మా జీవితాలు ముందుకు సాగిపోయే కృప మాకందరికీ దయచేయమని, ఏదైనా సంఘాన్ని అంచెలంచెలుగా దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది హల్లెలూయా. ప్రతి సంవత్సరం మనందరికీ కూడా దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాల్ని అలాగే మంచి క్యాలెండర్ని కూడా ప్రకటించాడు. దయచేసి అందరూ కూడా ఇంకా క్యాలెండర్ తీసుకోవాలంటే ఎవరున్నట్లయితే కనుక ఈ మంచి క్యాలెండర్లు అన్నీ కూడా మీరు తీసుకెళ్ళండి. మీకు తెలిసిన బంధువులకి, స్నేహితులకు కూడా ఉచితంగానే దీన్ని ఇవ్వబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు తీసుకుని వెళ్ళి ప్రభు యొక్క ప్రేమను బట్టి ప్రతి దినము కూడా ఎందుకనంటే గడిచిన ఆదివారం ఒక చక్కని వర్తమానం చెప్పాను. దేవా, దావీదు భక్తుడైన మోషేని ప్రార్థన చేశాడు, మాకు జ్ఞానం ఉదయం కలిగినట్లుగా మా దినములు లెక్కించే జ్ఞానం దయచేయండి. ఈరోజు 1వ తారీఖు అయిపోతుంది. 1వ తారీఖు అయిపోగానే మనం చూసి దేవా ఒక రోజు మా జీవితంలో గడిచింది, దేవా 20 రోజులు మా జీవితంలో గడిచింది, 50 రోజులు మా జీవితంలో గడిచింది, 300 రోజులు మా జీవితంలో గడిచింది, 365 రోజులు గడిచినాయన నీ కృప కాదనాయన అని చెప్పి అందరము కూడా జ్ఞానవంతులుగా మారి దినములు లెక్కించే జ్ఞానం మాకు దయచేయని చెప్పి ప్రతి ఒక్కరూ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళగానే ప్రభుని స్తుతించాలని ప్రభు కూడా తెలియజేస్తాను. అలాగే వాగ్దానాలు కూడా తీసుకోండి. దేవుడు మనందరికీ కూడా చక్కని వాగ్దానం ద్వారా నడిపించునుగాక. అందరికీ వందనాలు. ప్రభు దీవించునుగాక. ప్రతి సమయంలో